హాయ్ వెల్కమ్ టు ప్రియాన్స్ వరల్డ్. ఈరోజైతే మీకు బెల్లం గారెలు ఎలా చేయాలో చూపిస్తానండి. సేమ్ మనం వడలకి లాస్ట్ టైం మీకు చూపించాను కదా, ఎలా అయితే కావాలో అలా నేనైతే గారెల కోసం పొట్టుపప్పు యూస్ చేస్తానని చెప్పాను కదా మీకు. ఆ పొట్టుపప్పుకున్న పొట్టంతా ఇలా క్లీన్ చేసుకొని కొద్దిగా అయితే ఉంచాను. మీరు ఇంకా శుభ్రంగా కావాలంటే క్లీన్ చేసుకోండి. వాష్ చేసిన తర్వాత శుభ్రంగా అలాగా గ్రైండర్ వేసుకోండి. ఈ బెల్లం గారెలకు వచ్చేసి ఈ పిండి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మెత్తగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. వడలకైతే బాగా అవసరం లేదు. మనకి బెల్లం గారెలకు వచ్చి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకోండి. సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని బాగా మెత్తగా అయిన తర్వాత తీసి ఒక గిన్నెలో పక్కన పెట్టుకోండి. ఇలా అయితే సరిపోతుందండి. ఇలా మెత్తగా అయిన తర్వాత వేరే గిన్నెలో తీసి పక్కన పెట్టుకోండి. ఈలోగా మనం ఏం చేద్దామంటే మన బెల్లం గారెలకి కావాల్సిన అసలైన ప్రాసెస్ ఏదైతే అవసరమైన ఇంగ్రీడియంట్ ఏంటంటే బెల్లం కదా. ఆ బెల్లం తురుము తీసుకొని కొద్దిగా వాటర్ వేసి స్టవ్ ఆన్ చేసి బెల్లం కరిగేంత వరకు ఉంచండి, సరిపోతుంది. బెల్లం పాకం అయితే అవసరం లేదు. బెల్లం అంతా కూడా వాటర్లో ఇలా కరిగిపోయిన తర్వాత యాలకుల పొడి వేసుకోండి. స్మెల్ బాగుంటుంది యాలకులు అయితే. ఇలాచీ పొడి వేసుకోండి అండి. నేనైతే దంచిపెట్టాను, అవి వేసేసాను. ఇలా బాగా బెల్లం అంతా కరిగిన తర్వాత యాలకులు వేసి మనకి ఇంకా కొంచెం మరిగించండి. పాకం వచ్చే వరకు అయితే అవసరం లేదు, ఇలా మరిగించండి. అయితే బెల్లం గారెలకి ఈ బెల్లం కంపల్సరీగా ఆ వాటర్ అనేవి వేడిగానే ఉండాల్సిందండి. తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత మన యొక్క వడల్ని రెండు వైపులా బాగా కాల్చండి. ఇలా వేగిన తర్వాత ఆ బెల్లం పాకంలో వేయండి. బెల్లం అయితే వేడిగానే ఉండాలండి. ఎప్పుడైతే మీకు వేడి తగ్గింది అనిపిస్తే మీరు మళ్ళీ కొంచెం వేడి చేసుకోవచ్చు. అలా మనకు కావాల్సిన ఎన్నైతే మీరు వేస్తున్నారో ఆ వడలనేవి కూడా ఆ బెల్లం పాకంలో వేసి రెండు వైపులా అలా తిప్పి బెల్లం పాకం దానికి పడుతుంది అనుకున్న టైంలో నెక్స్ట్ మనకి రెడీ అయ్యే లోపల ఇవి తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ వేసుకొని అలా బెల్లం పాకంలో వేసుకొని తీసుకోవటమే. ఇలా ఒక గిన్నెలో తీసుకున్న తర్వాత నాకు మిగిలిన పాకం అంతా కూడా ఈ గారెల్లో వేసేస్తున్నానండి. అంతే, కొంతసేపు అలా రెస్ట్ ఇచ్చేసేయండి, పక్కన పెట్టేయండి. ఈ వడలు అనేవి బెల్లాన్ని పూర్తిగా ఇలా పీల్చేసుకుంటాయి అనమాట. అంతేనండి, చాలా సింపుల్. ఎంతో కమ్మటి రుచికరమైన బెల్లం గారెలు రెడీ అయిపోయినాయి. జ్యూసీగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.